Hello viewers, welcome to Smayas Media. Welcome to our channel. So it's all about food vlogging, travel vlogging, baby care and also healthcare trips. So welcome to Smayas Media. Please subscribe to our channel. Bell icon ni click చేయండి. అండ్ ఇప్పటి వరకు నేను కేరళలో ఉన్నంత వరకు నేను చాలా కేర్ఫుల్గా చూసుకున్నా. మన సిస్టర్ ఫ్రెండ్స్ షీఈస్ ఓన్ మలయాళీ అనమాట, యాక్చువల్లీ లోకల్ మలయాళీ అనమాట, కానీ షీఈస్ వర్కింగ్ ఇన్ అవర్ కడప. సో ఎంతో కేర్ఫుల్గా నాకంతా కూడా ట్రాన్స్లేట్ చేసి పెడుతూ అంతా ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ అన్ని చూపిస్తున్నా. క్యూట్ సిస్టర్. శాండ్ మోలిక్యూల్స్ ఉంది కదా మేడం, ఈ శాండ్ మోలిక్యూల్స్లో లోపల ఈ నీళ్ళు వచ్చి కరెక్ట్గా ఫిల్ అవుతున్నాయి కాబట్టి ఇది కిందకి ఇట్లా పోవడం లేదు. శాండ్ అక్కడ ఉంది కానీ అక్కడ మన ఇది మన కిందకి కొంచెం పోతాయి కానీ ఇక్కడికి రాదు. ఎందుకంటే దట్స్ ద కెమిస్ట్రీ అండ్ న్యూటన్స్ లా. ఎందుకు నీళ్ళు వచ్చి వాటర్ మాలిక్యూల్స్ ఫిల్ ఇన్ దిస్ మిడిల్ ఇన్ ద శాండ్ మాలిక్యూల్స్, దట్స్ వై దే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, దట్స్ వై ఇట్స్ నాట్ ఫిల్డ్ అప్. అవును ఫ్రెండ్స్, నా కాలు అసలు కిందకే వెళ్ళట్లేదు. ఆల్మోస్ట్ నేను నేల మీద నడుస్తున్నట్టే ఉంది ఫీలింగ్. అయితే అసలు మట్టిలో నడుస్తున్నట్టు ఏమాత్రం ఫీల్. ఇక్కడ ఈ విలేజ్ వాళ్ళు ఏం బిలీవ్ చేస్తారు అంటే ఈ సీ, అరేబియన్ సీ అనేది ఒక మదర్ అనమాట వాళ్ళకి. ఎందుకు అంటే వాళ్ళ హస్బెండ్స్ అందరూ ఫిషింగ్కి వెళ్తారు, వెళ్ళినప్పుడు వాళ్ళు సేఫ్గా రిటర్న్ అవ్వడానికి కారణం ఈ సీ మదరే అని చెప్పేసి దీన్ని పూజిస్తారంట ఫ్రెండ్స్. దాని పేరు కడలమ్మ అంట. ఇంకా కొంచెం టైం లిమిటెడ్గా ఉండడం వల్ల మేము వేరే బీచ్కి స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. ప్లస్ అక్కడ ఏంటంటే టిప్పు సుల్తాన్ ఫోర్ట్ అంట, ఒక హిస్టారికల్ ప్లేస్ ఉంది. అది ప్రస్తుతానికైతే మేము అది చూడడానికి వెళ్తున్నాం. నేను ఈ బ్యూటిఫుల్ సీనరీస్ని అండమాన్లో తప్ప ఇంకా ఇండియాలో ఆల్మోస్ట్ చూడలేదు ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్ చలా బీచ్. ఇది ఒక స్మాల్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా లాగా ఫ్రెండ్స్. నార్మల్గా బీచ్కి వచ్చిన పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న స్మాల్ ఏరియా లాగా కన్స్ట్రక్ట్. ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు ప్రస్తుతానికి. పిల్లలు ఆడతారు కదా ఈవినింగ్ వచ్చేసి లవర్స్ వచ్చి కూర్చుంటారు. కేరళ హౌసెస్లో ఫ్రెండ్స్ వాళ్ళు మెయిన్గా ఏంటంటే గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళు ఏ ఉండైనా ఉండకపోయినా కానీ గ్రీనరీ ఒక గ్రూప్ ఆఫ్ చెట్లను మాత్రం కంపల్సరీ పెంచుకుంటూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఈ హౌస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఫుల్ ఆఫ్ సీనరీ అనమాట. ప్రతి ఇంట్లో కంపల్సరీగా ఒక 10 to 20 ట్రీస్ అనేవి వీళ్ళు పెంచుతున్నారు. దాంట్లో మెయిన్గా హాఫ్ అయితే కోకోనట్ ట్రీస్ ఉన్నాయి, మిగతావి ఫ్లవర్స్ ఇంకా బనానా ట్రీస్ పెంచుకుంటున్నారు. ఒక రూఫ్ టాప్ హౌస్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా రూఫ్ టాప్ హౌసెస్ అనమాట. అంటే కింద ఒక పెద్ద బేస్ ఉంటుంది, అంటే వాళ్ళు కొండ ప్రాంతంలో నిర్మించుకొని ఉంటారనమాట ఈ హౌసెస్. లైట్గా డ్రిజ్లింగ్ అవుతుంది. ఇంత మధ్యాహ్నం 12 o'clockకి ఇంత క్లౌడీ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ క్లైమేట్ మాత్రం. ఈ వీడియోస్లో నేను మనుషుల్ని షూట్ చేయట్లేదు, ఎందుకు అంటే మేము పర్దా వేసుకోలేదని చెప్పి చాలా డిఫరెంట్గా చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ 99.9% ముస్లిమ్సే ఉంటారు కాబట్టి అందరూ ఆల్మోస్ట్ అందరు గర్ల్స్ పర్దా వేసుకొని వెళ్తున్నారు. మేము పర్దా వేసుకోలేదని వాళ్ళు చాలా డిఫరెంట్గా చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడే మేము మా గైడ్ కలిసి ఒక చిన్న హోటల్లో తిందామని వచ్చాము. ఈ హోటల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. హైలైట్ ఏంటి అంటే నేను వెజిటేరియన్ అడగగానే వాళ్ళు కొంచెం షాక్ అవుతున్నారు ఫ్రెండ్స్, వెజిటేరియన్ ఫుడ్ అన్నట్లు. మొత్తానికి ఏదో నా అదృష్టం వల్ల వెజ్ ఫ్రైడ్ రైస్ దొరికింది, తింటున్నాం ఫ్రెండ్స్. వెజిటేరియన్ ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ వేసి క్యారెట్స్ వేసి చాలా బ్యూటిఫుల్గా చేశారు ఫ్రెండ్స్. వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది. కేరళలో సాయిబాబా టెంపుల్కి వచ్చేసాం ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంది, లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇది టెంపుల్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సాయిబాబా టెంపుల్ ఫ్రెండ్స్. మేము లోపలికి వెళ్తున్నాము ప్రస్తుతానికి. స్లిప్పర్స్ మేము బయట వదిలేసాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే ఒక బ్యూటిఫుల్ సీనరీ మధ్యలో మనము టెంపుల్కి ఎంటర్ అవుతున్నాము. చూడండి అసలు ఎంత అంటే ఎంత బ్యూటిఫుల్గా బిల్డ్ చేశారు టెంపుల్ అనేది.
స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ హౌసెస్ విత్ మోర్ నెంబర్ ఆఫ్ ట్రీస్ అన్నమాట. మిలిటరీ క్యాంప్ ఫ్రెండ్స్. హౌసెస్ ఇట్లాంటి ఒక చూసుకోవాలి. మిలిటరీ క్యాంప్ ఏరియా. ఫ్రెండ్స్ డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్ అని ఉంది. ఇది మొత్తం మిలిటరీ ఏరియా ఫ్రెండ్స్. ఇది మొత్తం కూడా ఏంటి అంటే మిలిటరీ ఏరియా. డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్. ఇదే ఫ్రెండ్స్ టిప్పు సుల్తాన్ బిల్డ్ చేసిన కోట. యాక్చువల్గా అయితే బాగా వర్షం పడుతూ ఉంది.